దావీదు సౌలు ప్రయత్నం చేస్తున్నప్పుడు చనిపోలే, గోతులో దిగలే, తర్వాత చచ్చిపోయాడు లేదా? తర్వాత చనిపోయాడు. దావీదు దేవుణ్ణి గణపరిచింది భౌతికమైన మరణం నుంచి తప్పించాడని. నీవు నేను ప్రభువుని గణపరుస్తూ ఉంది మన నరక శిక్ష నుంచి మనల్ని తప్పించాడు, అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు అని బలిగావించాడు. మన మరణాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఆపాదించి ఆయన్ను చంపడం ద్వారా మనల్ని నిత్య జీవ మార్గంలో దేవుడు ప్రవేశపెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలే. యేసు ప్రభుని సిలువకు అప్పగించాడు, సమాధిలో పడుకోబెట్టాడు. ఎందుకు దేవుడు యేసు ప్రభు ప్రార్థన అంగీకరించలేదు అంటే, ఒకవేళ యేసు ప్రభు ప్రార్థన దేవుడు అంగీకరిస్తే నీవు నేను ఇంకెప్పటికీ సమాధిలోంచి బయటికి రాము.